జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్ఎస్బి హై స్కూల్లో గత సంవత్సరం 10వ తరగతిలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన లక్ష్మీ ప్రియకు 20,000 రూపాయలు మరియు అదే పాఠశాలలో 550 మార్కుల పైన వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులకు 10,000 రూపాయలు పారితోషికాన్ని విద్యార్థులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అందజేశారు. ఈ నగదును తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. వెన్నుముక అయినటువంటి విద్యార్థి లోకాన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన సదుద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీకాళహస్తి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు ఎంఈఓ గారు బాలయ్య సార్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా సార్ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ టు ఆల్ సార్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పాఠశాల హెచ్ఎం మేడం బృందాదేవి మేడం గారిని, అందుబాటులో లేకపోవడం వల్ల మా ఎస్ఎంసీ కార్యక్రమానికి హాజరని అధ్యక్షత వహిస్తారు. అలానే ఈరోజు మా పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి గౌరవనీయులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగంగ కాలనీలో గల ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్కి 10 రోజుల ముందు రావడం జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం, ఇక్కడ టీచర్సు, ఇక్కడ పిల్లలు, ఈ పరిసరాలను చూసి ఆయన చాలా సంతోషపడి అందులో భాగంగా ప్రిన్సిపాల్ మేడం చెప్పడం జరిగింది, సార్ మా స్కూల్లో అత్యధిక మెజారిటీ 596తో లక్ష్మీప్రియ అనే అమ్మాయి, అలాగే 573 అలాగా ఒక 4 పిల్లలు కూడా రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషపడి ఆ రోజే వాళ్ళకి నా వంతు సహాయంగా క్యాష్ మనీ, ప్రైజ్ మనీగా ఇస్తానంటూ చెప్పడం జరిగింది. ఈవేళ ఆయన చెప్పిన మాట ప్రకారం ఈవేళ లక్ష్మీప్రియ అనే అమ్మాయికి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, అలాగే 10,000 రూపాయల లెక్కన 50,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. అలాగే కొంతమంది పాలకులు ఉంటారు, వాళ్ళు ఉన్నాం సార్. అదేవిధంగా ఈ పాఠశాలకు విచ్చేసినప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకు సాధించినారంటే చాలా సంతోషపడి క్యాష్ అవార్డుగా దాదాపు 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. చెప్పడమే కాదు, ఈరోజు చేతల్లో కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సార్. ప్రతి విషయంలో దానికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ మార్గ వితిన్ టైం లిమిట్స్లో పూర్తి చేయాలి అనేటటువంటిది సార్ యొక్క ఆదేశాలు. వాటిని నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి నియోజకవర్గంకి చెందిన ఒక స్టూడెంట్ని. నాకు 596 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ స్టేట్ 4th ర్యాంక్ ఇన్ ఆల్ స్కూల్స్ రావడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీంట్లో మా ఉపాధ్యాయుల కృషి మరియు మా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే
గారైన శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ప్రోత్సహించడానికి మా లాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం కోసం నాకు 20,000 బహుమతిని బహుకరించడం జరిగింది. మరియు నాతోటి విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ టు యువర్ డెడికేటెడ్ మైండ్ ఆన్ అవర్ ఫ్యూచర్ స్టడీస్ అండ్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యువర్ హెల్పింగ్ నేచర్ సార్. మరియు మన శ్రీకాళహస్తిలో ఉన్నత విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు ఎల్లప్పుడూ కల్పిస్తారని కోరుకుంటూ మరియు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి నా నమస్కారాలు. 14వ తేదీ మన పాఠశాలలో జరిగినటువంటి కళావేదిక ప్రారంభోత్సవానికి విచ్చేసిన అన్నగారు మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ కొంత ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. హామీని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హిస్టరీని మా అన్నగారు తిరగరాశారు. 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీని రాత్రికంతా వాళ్ళకు అందజేసి చరిత్రను సృష్టించిన అన్నగారికి మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యావంతులు, విజ్ఞానవంతులు, విద్య విలువ తెలిసిన వారు కాబట్టి ఇష్టమ్మ గారు కానీ ఇంతకుముందు ఫంక్షన్కి వచ్చినప్పుడు టాపర్స్ని చాలా బాగా అభినందించారు. ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా అంతే ఫలితాలు సాధిస్తామని అన్నగారు కోరిన విధంగా మేము ఆ విధంగానే కృషి చేసి మా విద్యార్థులందరూ మళ్ళీ మంచి మార్కులు సాధించి మీ ఆశీస్సులతో మళ్ళీ మా పాఠశాలను, మా పట్టణానికి పేరు తీసుకొస్తామని మీకు హామీ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.